మీరు బాగా కష్టపడి చదివి ఇక్కడికి వచ్చారు, మీలో ఉద్యోగం వచ్చింది. మన ఎంపీడీసీఎల్లో ఉద్యోగం దొరకడం కూడా ఒక అదృష్టంగా భావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన సిఎండి గారికి మరియు సీజం ఫైనాన్స్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ కలిసే అవకాశాన్ని వారు నాకు కల్పించారు, చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. మన ఎన్పిడిసిఎల్ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఒక సంస్థలో పని చేయాలంటే ఒక వర్క్, మీకు ఒక డివిజన్ ఆఫీస్లో ఒక వర్క్ అప్పచెప్పారు, అది ఏ విధంగా చేయాలి, టైం బాండ్ టైంలీ అది కరెక్ట్ చేయాలి. చేయనప్పుడు ఏమవుతుంది, ల్యాబ్స్ అనేది ఏర్పడుతుంది. అది కండక్ట్ రెగ్యులేషన్స్, డిసిప్లినరీ రెగ్యులేషన్స్ కింద అది చూడబడుతుంది. మనం ఏదైతే పని సరైన విధానంగా చేయలేదో చేయనప్పుడు అది కండక్ట్ కిందకు వస్తుంది. తర్వాత ఏంటంటే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఏజిఎల్ సప్లై కన్జ్యూమర్స్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎక్కడైనా సప్లైలో కూడా డీవియేషన్స్ అయితే సక్రమంగా చేయకపోతే కన్జ్యూమర్స్ పిటిషన్స్ పెడతారు. పిటిషన్స్ ఇన్ డిఫరెంట్ లెవెల్, డి గారికి ఇవ్వచ్చు, ఏడి గారికి ఇవ్వచ్చు, ఏఈ గారికి ఇవ్వచ్చు, సిఎండి సార్ కూడా రాస్తారు. ఆ పిటిషన్స్ వచ్చినాయి అంటే ఏంటి, మనము మన రూల్స్ పాటించడం లేదు, లేకపోతేనే వాళ్ళు పిటిషన్స్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి అక్కడ ఏంటి, మనము అప్పుడు ఏం చూడాలి, కండక్ట్ అండ్ డిసిప్లిన్ యాక్ట్ రెగ్యులేషన్స్ చూడాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఎక్కడైతే రూల్స్ బ్రేక్ అవుతాయో అప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్ చూడవలసిన అవసరం వస్తుంది. ఓకేనా? మీరందరూ పీడిఎఫ్ చూసే ఉంటారు, ఎందుకంటే సాఫ్ట్ కాపీ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను దీంట్లో ఉన్న విషయాలు చెప్తాను, తర్వాత జనరల్గా రోజు మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చూడాలి డిసిప్లిన్ కేసెస్ మన రొటీన్ వర్క్లో అనేది చెప్తాను. ఫస్ట్ కండక్ట్ రెగ్యులేషన్స్. కండక్ట్ రెగ్యులేషన్లో 3 చూడండి, దాంట్లో చాలా చక్కగా చెప్పారు. 3 కనిపిస్తలేదు. To perform their duties with devotion, integrity and impartiality. To maintain discipline, conduct in a disciplined manner or towards subordinates as well as their superiors. To extend full cooperation to their superiors in carrying out the various official functions of the board entrusted to them and to enlist cooperation in the same manner from their subordinates. This is very very important. వినబడుతుంది కదా అందరికీ? లేకపోతే ఇది తర్వాత చూసారా? ఫోర్త్ వన్ మిస్కండక్ట్. మిస్కండక్ట్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ బి పొలైట్ ఇన్ ఆల్, ఒక ఆఫీసులే కాదు ఆయనే బయట కూడా ఒక డిసిప్లిన్ మేనర్గా ఉండాలి. తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు కూడా అవన్నీ కూడా కండక్ట్ రెగ్యులేషన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, 45, 46 ఉంటాయి. దాంట్లో ఏది డివియేట్ అయినా
చేసినా ఆ రూల్ బ్రేక్ చేసినా అది కండక్ట్ రెగ్యులేషన్ గా మిస్కండక్ట్ వస్తుంది. అప్పుడు యాక్షన్ ఇనిషియేట్ చేయవచ్చు. ఆటోలు చేసేసినాను. సాఫ్ట్వేర్ ఆల్రెడీ మీకు ఇచ్చిందని కూడా చూసి ఉంటారు అనుకుంటారు మీరు. అవన్నీ కూడా చూడండి. ఆటో తీసేసిన దాంట్లో ఏంటి ఎక్కడ కూడా డీవియేషన్స్ అయితే అప్పుడు నెగ్లెక్ట్ ఆఫ్ వర్కే కానీ, తర్వాత ఇండిసిప్లిన్ కానీ, తర్వాత మన ఇప్పుడు మీరు ఎంప్లాయీస్, మీ రిలేటివ్స్ ఎవరైనా మీకు దగ్గర బంధువులు అంటే మీకు సంబంధించిన బ్లడ్ రిలేషన్ వాళ్ళు మన ఆర్గనైజేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనము డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయాలి. చేయకపోతే అది కూడా మిస్కండక్ట్ కిందకి వస్తుంది. తర్వాత ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ ఆర్ వర్క్ వితౌట్ పర్మిషన్ 24 వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఎక్కడ డీవియేట్ అయినా ఈ మిస్కండక్ట్ కిందకి వస్తుంది. ఇవన్నీ మీరు చదువుకోగలుగుతారు, చదువుకొని చూసుకోండి. అది తర్వాత రెగ్యులేషన్ 5 కండక్ట్ రెగ్యులేషన్లో 5 అనేది ఏంటంటే మనము అసెట్స్ మోర్ దెన్ 1 lakh ఒక 1 year ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఇయర్ ఇది జనవరి టు డిసెంబర్ వరకు మనం ఆ మధ్యలో మోర్ దెన్ 1 lakh ఏదైనా పర్చేజ్ చేస్తే అది ప్రయర్ టు ఇన్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ కొనే ముందే డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయాలి. మేము ఇది కొనదలుచుకున్నాం, మూవేబుల్ కానీ ఇమ్మూవేబుల్ కానీ కొనదలుచుకుంటే ముందుగానే మనము మన అపాయింటింగ్ అథారిటీకి త్రూ ప్రాపర్ ఛానల్లో ఇన్ఫార్మ్ చేయాలి. ప్రొఫార్మా ఉంది, దాంట్లో డీటెయిల్స్ పెట్టి ఏ విధంగా కొంటున్నారు కూడా, అమౌంట్ కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు, పర్సనల్ సేవింగ్సా లేకపోతే ఏదైనా లోన్స్ తీసుకుంటున్నారా అది కూడా చూసి మీరు ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది. ఇవి కండక్ట్ రెగ్యులేషన్లో 1 to 5. ఓకే, నెక్స్ట్ డిసిప్లిన్ యాక్టివ్ రెగ్యులేషన్. ఇవన్నీ అనెక్సెస్ ఇన్ఫార్మ్ చేయవలసింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఇదే డిసిప్లిన్ అండ్ యాక్టివ్ రెగ్యులేషన్స్. దీంట్లో మనము ఎక్కువ చూసేది ఏంటంటే రెగ్యులేషన్ 5 చూస్తాం. రెగ్యులేషన్ 5 డిసిప్లిన్ యాక్టివ్ రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే పనిష్మెంట్స్ ఏవేవి స్పెసిఫై చేశారు దీంట్లో. రెగ్యులేషన్ 5లో ఏమేమి పనిష్మెంట్స్ ఇవ్వవచ్చు ఏ ల్యాబ్స్తో అనేది, అంటే డిసిప్లిన్ అథారిటీ వాళ్ళ యొక్క పర్సన్ యొక్క చార్జ్ ఎంప్లాయ్ యొక్క ల్యాబ్సెస్ను బేస్ చేసుకొని డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటుంది. ఆ పవర్స్ యూజ్ చేస్తూ యాజ్ పర్ రెగ్యులేషన్ 5 ప్రకారంగా పనిష్మెంట్స్ ఇంపోజ్ చేస్తారు. ఏమి పనిష్మెంట్స్ ఉన్నాయో దీంట్లో ఉన్నాయి. సెన్సూర్, 1 విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్, విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ వితౌట్, తర్వాత రిడక్షన్ టు లోయర్ ర్యాంకు, సీనియారిటీ కూడా తగ్గించవచ్చు, తర్వాత పోస్ట్ తగ్గించవచ్చు, పే కూడా తగ్గించవచ్చు, తర్వాత ఏంటి రిమోట్ ఫ్రమ్ సర్వీస్
డిస్మిసల్ కంపల్సరీ మళ్ళీ కూడా ఉంటుంది. ఈ రెగ్యులేషన్ 5లో డిసిప్లిన్ యాక్ట్ రెగ్యులేషన్లో కూడా యాక్ట్స్ అండ్ ఒమిషన్స్ కాన్స్టిట్యూట్ మిస్కండక్ట్. మనకు కండక్ట్ రెగ్యులేషన్లో కూడా ఉన్నాయి, కూడా దీంట్లో కవర్ అవుతాయి. మళ్ళీ దీంట్లో కూడా కొన్ని అదనంగా ఉంటాయి. ఏది ఉంటుందంటే 6 ఉంటుంది చూడండి. యాక్సెప్టింగ్ ఆఫ్ బ్రైబ్, టేకింగ్ ఆర్ గివెన్ బ్రైబ్స్ ఆర్ ఎనీ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ వాట్స్ ఎవర్. మనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అది మిస్కండక్ట్ కిందకి వస్తుంది. అదేవిధంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి దీనిలో. అనాథరైజ్ ఆబ్సెన్స్ కానీ మోర్ దెన్ 5 days అనాథరైజ్ ఆబ్సెన్స్ అయితే మిస్కండక్ట్ కిందకి వస్తుంది. మోర్ దెన్ 1 year ఆబ్సెన్స్ అయితే కూడా మిస్కండక్ట్ కిందకి వస్తుంది. రెగ్యులేషన్ 7 ఒక డిసిప్లినరీ అథారిటీ. ఫస్ట్ ఏంటంటే సెవెన్లో ఏం చెప్తుందంటే ఒక ఎంప్లాయీ, ఎనీ ఎంప్లాయీ అతని యొక్క డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తించకపోతే ఆయన మీద ఒక డీటెయిల్ రిపోర్టు తీసుకుంటాము. అంటే ఒక ఓఎండ్ స్టాఫ్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, డీ గారు పర్సనల్గా వెళ్ళి కూడా ఇన్స్పెక్షన్ చేసి కూడా వాళ్ళ ల్యాబ్సెస్ నోటీస్ చేసి డీ గారే డైరెక్ట్ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ ఇనిషియేట్ చేసి అట్లా చేయొచ్చు. ఎంక్వైరీ ఏడీ గారి దగ్గర నుంచి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకొని వాటి మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు, యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. అయితే డిసిప్లినరీ అథారిటీ ఒక్కొక్కసారి ఏంటంటే గ్రావిటీ ల్యాబ్స్ తీసుకోకుండా చాలా మైనర్ పనిష్మెంట్స్ ఇస్తే దానిపైన డీ గారు తీసుకున్న యాక్షన్ పైన సుపీరియర్ ఎవరు, ఎస్సీ గారు ఏం చేస్తారంటే డీ గారు గ్రేవ్ ల్యాబ్స్ నోటీస్ అయింది చార్టెడ్ ఎంప్లాయీ మీద, కానీ చాలా తక్కువ పనిష్మెంట్ తీసుకున్నాడు కాబట్టి కాదు అని 7C ప్రకారంగా పవర్స్ ఎక్సర్సైజ్ చేసి డీ గారు ఇచ్చిన పనిష్మెంట్ సెట్ చేస్తూ ఎస్సీ గారు ఓన్గా ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు. ఒకవేళ డీ గారు ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేయకపోతే, లేదంటే ఎస్సీ గారే మళ్ళీ రివైల్ షోకాజ్ నోటీస్ ఆ ఎంప్లాయీకి ఇస్తారు. ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారు యాజ్ పర్ గ్రావిటీ ఆఫ్ ల్యాబ్స్. 7C అని చెప్తుంది. తర్వాత రెగ్యులేషన్ 8. ఒక ఏఈ గారు ఉన్నారు, వారికి సిఎండి గారు డిసిప్లిన్ అథారిటీ. సిఎండి గారు డిసిప్లిన్ అథారిటీ అయినప్పుడు ఆయన మీద ల్యాబ్సెస్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో చార్జెస్ ప్రూవ్ అయినాయి. ఆయన ల్యాబ్సెస్ గ్రేవ్ ఇన్ నేచర్ అన్నప్పుడు అతనికి రివర్షన్ టు లోయర్ క్యాడర్ చేస్తారు. ఏఈగా అంటే సబ్ ఇంజనీర్గా రివర్షన్ టు లోయర్ క్యాడర్ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెగ్యులేషన్ 36 ప్రకారంగా ఏంటంటే మనం రివర్షన్ టు లోయర్ క్యాడర్ చేసినప్పుడు ఆయన 8 సంవత్సరాలు లోయర్ క్యాడర్లో ఉండాలి. ఆయనే మినిమం పేనా మ్యాక్సిమం పేనా స్కేల్లో ఎక్కడ మిడిల్లా అనేది కూడా డిసిప్లిన్ అథారిటీ మెన్షన్ చేస్తారు. తర్వాత ఈ పనిష్మెంట్ పీరియడ్లో ఆ చార్జెడ్ ఎంప్లాయీ ఒకవేళ లీవ్లో వెళ్తే ఇంక్లూజివ్ ఆఫ్ లీవ్సా ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లీవ్సా అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఆయనకు ఏదైతే రివర్షన్ టు లోయర్ క్యాడర్ అయిందో అప్పుడు ఆ పీరియడ్లో అతనికి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ల్యాబ్స్ ఆయన పనిష్మెంట్ పీరియడ్ 1 year 2 years 3 years అట్లా పెట్టిన తర్వాత
అతనికి మళ్ళీ రెస్టోర్ ఆయన సీనియారిటీలో కూడా రెస్టోర్ అవ్వడానికి అది కూడా స్పెసిఫై చేయవలసి ఉంటుంది. అయితే ఈ మేజర్ పనిష్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా డిసిప్లిన్ అథారిటీ ఏంటంటే కాంకరెన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓఎండ్ఎం స్టాఫ్కు వచ్చేసి కాంకరెన్స్ కమిటీ సర్కిల్ లెవెల్లో ఉంటుంది. టీఈఓ గారు కన్వీనర్గా ఉంటారు, డిఈటి అండ్ ఎస్ఏఓ వాళ్ళు ముగ్గురు ఒక కమిటీగా ఉంటుంది. మేజర్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలంటే వాళ్ళ వ్యూస్ తీసుకోవాలి. వాళ్ళ వ్యూస్ తీసుకున్న తర్వాతనే డిసిప్లిన్ అథారిటీ వాళ్ళ వ్యూస్ డిసిప్లిన్ అథారిటీ ఒక కంక్లూజన్కి వచ్చి కమిటీకి పంపిస్తాడు. కమిటీ దాన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళు అగ్రి అవుతారు, లేదంటే లేదు అని చెప్తారు. అంతేగాని వాళ్ళు అంటే ఎక్కువ చేయడానికి కానీ తక్కువ చేయడానికి కానీ చెప్పడానికి వీల్లేదు. కాంగ్రెస్ కమిటీకి యాక్సెప్టా నాట్ యాక్సెప్టెడా ఒకటే మాత్రమే చెప్పాలి, అంతే. నాట్ యాక్సెప్టెడ్ అంటే దాని రీజన్స్ రాయాలి కాంగ్రెస్ కమిటీ. అదే అకౌంట్ స్టాఫ్కి వచ్చేసి ఎస్సీ గారు ఒకవేళ అకౌంట్స్ ఎవరన్నా గ్రేవ్ యాక్సెస్ నోటీస్ అయ్యి వాళ్ళ మీద మేజర్ పనిష్మెంట్ తీసుకుందాం అనుకుంటే కాంగ్రెస్ కమిటీ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్లో ఉంటుంది. దాంట్లో జిఎం ప్లానింగ్ వన్ ఆఫ్ ది మెంబర్, తర్వాత జిఎం అకౌంట్స్, జిఎంఐఆర్ ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎస్సీ గారు ఏంటంటే ఒక షోకార్ ఫస్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కండక్ట్ చేసి షోకార్ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత గ్రేవ్ యాక్సెస్ నోటీస్ అయితే అదైతే మేజర్ పనిష్మెంట్ తీసుకుందాం అన్నప్పుడు అది కాంగ్రెస్ కమిటీకి ఒక కంక్లూజన్కి వచ్చేసి నేను ఈ పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నాను, మేజర్ పనిష్మెంట్, మీరు దీన్ని పరిశీలించగలరు అని కాంగ్రెస్ కమిటీకి పంపిస్తారు. అంటే సీజీఎం హెచ్ఆర్డీ సార్కు రాస్తారు. సీజీఎం హెచ్ఆర్డీ సారు వాళ్ళ ముగ్గురికి పంపించి వాళ్ళ వ్యూస్ తీసుకొని మళ్ళీ డిసిప్లిన్ అథారిటీ ఎస్సీ గారికి పంపిస్తారు. అయితే రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఒక జేఓ ఉన్నాడు అనుకోండి, జేఓ రివర్షన్ టు లోయర్ క్యాడర్ ఇస్తే సీనియర్ అసిస్టెంట్ అవుతాడు. అప్పుడు కూడా డిసిప్లిన్ అథారిటీ వచ్చేసి అంటే ఎస్సీ గారి. మీకంటే ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక ఎస్ఎల్ఐ గ్రేవ్ యాక్సెస్ నోటీస్ అయినప్పుడు అతనికి రివర్షన్ టు లోయర్ క్యాడర్ అంటే ఎల్ఐ. ఎల్ఐకి యాక్చువల్ ఎవరు డిసిప్లిన్ అథారిటీ డిఈ గారు. కానీ ఇక్కడ రివర్షన్ అయినంత మాత్రాన డిఈ గారు ఆయన మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి వీలు. అతని మీద ఎస్సీ గారే రెగ్యులేషన్ 8 ప్రకారంగా ఎస్సీ గారు మాత్రమే డిసిప్లిన్ అథారిటీగా ఉంటారు. రెగ్యులేషన్ ఒక ఎంప్లాయ్ ఒక ఓఎండ్ఎం స్టాఫ్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ఇంకెవరైనా అకౌంట్స్ పీపుల్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ డ్యూటీస్ సరిగా నిర్వర్తించగా కొంతమంది కలెక్షన్స్కి వెళ్తారు. పిఆర్ఓ కన్జ్యూమర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు. అమౌంట్ తీసుకున్న అమౌంట్కు సరి అయిన రిసిప్ట్ ఇవ్వకపోతే అది తర్వాత తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుంది, ఆ కన్జ్యూమర్ వచ్చి 2వ నెల వచ్చినప్పుడు నేను ఇన్ని డబ్బులు కట్టినా మళ్ళీ నాకు ఏరియర్స్ వచ్చింది కానీ నాకు ఇవ్వడం బిల్లు ఇంత ఇచ్చాడు అని ఒక పిటిషన్ పెడితే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా ఆ కన్జ్యూమర్ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ బిల్ కలెక్షన్ చేసిన ఆయన దగ్గర కూడా తీసుకుంటారు. రికార్డ్స్ వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ల్యాబ్స్ అతని మీద నోటీస్ అయితే ఆ రిపోర్టును ఎస్సీ గారికి పంపిస్తారు. ఎస్సీ గారు ఏం చేస్తారంటే అతని మీద గ్రేవ్ ల్యాబ్సెస్ నోటీస్ అయితే కాబట్టి అప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది చేస్తారు. అది రెగ్యులేషన్ 10(2)A ప్రకారంగా ఇవ్వాలి. అంటే మనము గవర్నమెంట్లో 1 ఇంక్రిమెంట్ విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్ మేజర్గా తీసుకుంటారు. కోర్టు వాళ్ళు ఆనరబుల్ కోర్ట్స్ కూడా ఏంటంటే ఇంక్రిమెంట్ విత్ క్యూములేటివ్ అనేది మేజర్ పనిష్మెంట్గా వాళ్ళు ట్రీట్ చేస్తారు. మన ఎన్పిడిసిలో వచ్చి మన డిఎన్ఏ రెగ్యులేషన్స్ ప్రకారంగా
విత్ హోల్డింగ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ మైనర్ పనిష్మెంట్స్, కానీ అవి వాళ్ళు ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీకు ఒక పేపర్ కూడా ఉంది, దాంట్లో ప్రొసీజర్ హ్యాస్ టు ఫాలో. డిసిప్లిన్ అథారిటీ మేజర్ ల్యాప్సెస్ నోటీస్ అయినప్పుడు ఇంక్రిమెంట్ 1 ఇంక్రిమెంట్ అంటే విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఇద్దాం అనుకుంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి కంపల్సరీగా. చేసి అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మనం కండక్ట్ చేయడం వల్ల చార్జ్డ్ ఎంప్లాయీకి మరొకసారి చెప్పుకునే అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాము. తర్వాత ఆయనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కూడా విట్నెస్ను క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈవెన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్ను కూడా క్రాస్ చేయొచ్చు. అన్ని అవకాశాలు ఆపర్చునిటీస్ అనేవి చార్జ్డ్ ఎంప్లాయీకి మనం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం వల్ల ఇస్తాం. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ రెగ్యులేషన్ 10(2)A ప్రకారంగా చేస్తాం. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం విత్ హోల్డింగ్ అంటే పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ 1 ఇంక్రిమెంట్, ఇప్పుడు ఒక ల్యాబ్స్ నోటీస్ అయితే ఆ రిపోర్టు కండక్ట్ చేసిన తర్వాత డి గారికి వచ్చింది. ఒక లైన్ మెన్ ఆయన డ్యూటీస్. ఇప్పుడు మీ సేవలో కూడా మనకు కన్జ్యూమర్స్ డబ్బులు కడుతున్నారు, మీటర్ కావాలి, తర్వాత నేమ్ చేంజ్ కావాలని కడుతున్నారు, కేటగిరీ చేంజ్ కావాలని కడుతున్నారు. కట్టినప్పుడు అతను అవన్నీ మళ్ళీ లైన్ మెన్కి వస్తాయి. ఆ షాప్ కాదు, ఆయనే సరిగా చేయలేదు, కన్జ్యూమర్ని సతాయించాడు, ఇబ్బంది పెడితే ఆ కన్జ్యూమర్ పిటిషన్ పెడితే అది ఏడీ గారు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు డి గారికి ఇస్తారు. డి గారు మైనర్ ల్యాప్సెస్గా ఇలా ఉండేది ఉంటే అతను స్టేట్ ఏరియాగా ఫస్ట్ షోకాజ్ చేయొచ్చు. షోకాజ్ ఇచ్చేసి మైనర్ పనిష్మెంట్ నీ మీద ఎందుకు ఇంపోర్ట్ చేయకూడదు అని చెప్పి షోకాజ్ ఇవ్వాలి. షోకాజ్ ఇచ్చి పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ కానీ తర్వాత సెన్సూర్ కానీ ఆ విధంగా ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత అది పరిశీలన చేసి ఏదైతే అది వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. లేకపోతే యాక్చువల్ కన్జ్యూమర్ కావాలని మన ఎంప్లాయీ మీద పిటిషన్ పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అది కూడా చూసి డిసిప్లిన్ అథారిటీ ఎక్స్ప్లెనేషన్ రికార్డ్స్ వెరిఫై చేసి కొన్ని సందర్భాల్లో ఫర్దర్ యాక్షన్ కూడా డ్రాప్ చేయవచ్చు. కాబట్టి ఎక్కువ విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా ఎంక్వైరీ వేయాలి, 10(2)A ప్రకారంగా వేయాలి. అదే ఆర్టిజన్స్కి అయితే NOO 340, 31, 12, 20, 20 ప్రకారంగా వేయాలి. వాళ్ళకు ఆర్టిజన్స్కు ఈ రెగ్యులేషన్స్ వర్తించాలి. ఆర్టిజన్స్ మొత్తం అందరికి కూడా 340 NOO 31, 12, 20, 20 ప్రకారంగానే యాక్షన్స్ ఇనిషియేట్ చేయాలి. వాళ్ళ యాక్ట్స్ మిస్కండక్ట్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. అండర్ ప్రొఫెషన్ ఎట్లా సార్? మీ ప్రొఫెషన్ పీరియడ్ ఉన్నా కదా, మాట ఎట్లా ఉంటుంది? అండర్ ప్రొఫెషన్ పీరియడ్ ప్రొబేషన్ పీరియడ్ వాళ్ళకు అది మనం క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత జనరల్ ప్రొసీజర్ మళ్ళీ చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి అడగండి. ఓకే, ఎవరు క్వశ్చన్స్ ఉన్నా రాసుకోండి, అవన్నీ కూడా క్లారిఫై చేస్తాం. మనం మేజర్ పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేయాలంటే 10(2)A ప్రకారంగా ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది మస్ట్. ప్రిలిమినరీ ఎంక్వైరీలో కూడా చార్జ్డ్ ఎవరైతే ల్యాప్సెస్ నోటీస్ చేశామో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్ తీసుకోవాలి. కన్జ్యూమర్స్ దగ్గర కూడా తీసుకోవాలి. వాళ్ళ కంక్లూజన్ చాలా క్లియర్గా ఉండాలి. ఉన్న తర్వాతనే డిసిప్లిన్ అథారిటీకి అప్పుడు అతను ఎగ్జామిన్ చేసి ఇది మేజర్ ఇవ్వాలా మైనర్ ఇవ్వాలా అని డిసైడ్ అయ్యి అప్పుడు ఒకవేళ మేజర్ ఇవ్వాలనుకున్నప్పుడు విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా రెగ్యులేషన్ 10(2)A ప్రకారంగా ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు. ఓఎన్ఎంకు, జేఎన్ఎంకు, వాచ్మెన్ టు లైన్ ఇన్స్పెక్టర్ వరకు డిఈ గారు రిపోర్టు ఎస్సీ గారికి పంపిస్తే ఎస్సీ గారు డిఈ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా అపాయింట్ చేస్తారు. ఒకవేళ ఏఈ గారితో కలిసిపోయి ఉంటే అప్పుడు ఆ ల్యాబ్సెస్ని బట్టి సిఈ హెచ్ఆర్డి గారైనా వేయవచ్చు, సిఎండి సార్ అయినా ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. అంటే ఓఎన్ఎం, అకౌంట్స్, ఏఈడి వీళ్ళందరూ కలిసి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే కార్పొరేట్ ఆఫీస్కి ఆ రిపోర్ట్ వస్తుంది. కార్పొరేట్ ఆఫీస్లో ఎగ్జామిన్ చేసి ఎవరి పరిధిలో వస్తుంది, హెచ్ఆర్డి గారి పరిధిలో ఉంటే సిఈ గారు కూడా మైనర్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే
సిహెచ్ఆర్డి గారు ఇంకో ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. మేజర్ ల్యాబ్సెస్ నుండి సరికి సిఎండి సార్ ఇంకో ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. 10 రెగ్యులేషన్ 10A ప్రకారం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి యాక్షన్ ఇనిషియేట్. ఒకవేళ మన సిఎండి సార్ ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేసి ఏఈ ఏడి ఓఎంఎం అకౌంట్స్ వీళ్ళందరి మీద చేసిన తర్వాత ఎంక్వైరీ లోపల వాళ్ళ యొక్క ల్యాబ్సెస్ కొంతమంది ప్రూవ్ కాకపోతే కూడా ఏఈ ఏడి గారి మీద ఛార్జెస్ ప్రూవ్ కాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ను కన్సర్న్ ఎస్సీ గారికి పంపించేసి యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయమని చెప్పవచ్చు. ఎస్సీ గారు ఏఈ గారి మీద ఎంక్వైరీ ఆఫీసర్ను ఒక లైన్మెన్ జేఓ ఏఈ ఉన్నాడు, ల్యాబ్సెస్ నోటీస్ అయ్యాయి. కానీ ఎస్సీ గారు ఏఈ గారి మీద ఎంక్వైరీ ఆఫీసర్ వేయడానికి వీలు 10 ఏఏ కానీ ఏఈ గారిని కానీ వేయడానికి వీలు. ఎస్సీ గారి పరిధి ఎంతవరకు అంటే జేఓ వరకు మాత్రమే ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేసే అవసరం. Resolution 7/10/7 7లో ఏముందనంటే ఇప్పుడు మేజర్ పనిష్మెంట్ ఎవరైతే ఇప్పుడు ఏఈ గారు ఉన్నారు, ఓఎంఎం ఉన్నారు, అకౌంట్స్ ఉన్నారు, వీళ్ళందరి పైన కూడా వేవ్ ల్యాబ్సెస్ నోటీస్ అయ్యాయి. రిపోర్టు వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీ గారు ఏం చేస్తారు, ఆ రిపోర్ట్ను కార్పొరేట్ ఆఫీస్ పంపిస్తారు. కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి ఆ ల్యాబ్స్ ఏదైతే ఉందో అది వేవ్ ల్యాబ్సెస్ అయితే సిఎండి గారు, అంటే సిఎండి గారు డిసిప్లిన్ అథారిటీ వచ్చేసి అప్ టు 80 వరకు. మేజర్ పనిష్మెంట్ అంటే డిస్మిసల్, రిమూవల్, కంపల్సరీ పనిష్మెంట్స్ ఎవరైతే ఇస్తారో ఆ డిసిప్లిన్ అథారిటీ వీళ్ళందరితో కూడిన ఎవరైతే హయ్యర్ ర్యాంకు మీద యాక్షన్ ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో వారే ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేయాలి రెగ్యులేషన్ 10/7 ప్రకారంగా. ఏడీ గారు మళ్ళీ ఓఎంఎం ఉన్నారు కదా, కొంతమంది ఏంటంటే ఓఎంఎం కానీ అకౌంట్స్ కానీ సిఎండి గారు యాక్షన్ ఎట్లా ఇనిషియేట్ చేస్తారు, డిఈ గారు కదా డిసిప్లిన్ అథారిటీ, అకౌంట్స్కు ఎస్సీ గారు కదా సిఎండి గారు ఎట్లా చేస్తారు అని అంటే అలా కాదు. ఎందుకంటే ల్యాబ్స్ అనేది కమాండ్గా వచ్చేసింది ఏడీ టు ఓఎంఎం కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులేషన్ 7 ప్రకారంగా 10/7 ప్రకారంగా ఏం చెప్తుందంటే ఎవరైతే మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేయాలి అని. కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. రెగ్యులేషన్ 11 ఏంటంటే యాజ్ ఏ ఎంప్లాయీగా మనము బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కూడా ఎంప్లాయీ అనుకోకుండా ఏదైనా దీంట్లో డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయితే అతన్ని అరెస్ట్ చేస్తే ప్రైవేట్ కేసులలో వాళ్ళను అరెస్ట్ చేసి మోర్ దెన్ 48 అవర్స్ ఒకవేళ ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతన్ని రెగ్యులేషన్ 11B ప్రకారంగా కూడా సస్పెండ్ చేయవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన డిఈ గారు ఫీల్డ్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ల్యాబ్సెస్ ఏదైనా మేజర్ ల్యాబ్సెస్ వేవ్ ల్యాబ్సెస్ నోటీస్ అవుతే రెగ్యులేషన్ 11 ప్రకారం కూడా ఆ ఎంప్లాయీ ఎవరి మీద అయితే నోటీస్ అయ్యాయో అతన్ని రెగ్యులేషన్ 11 ప్రకారంగా సస్పెన్షన్ చేసే అథారిటీస్ కూడా ఉన్నారు 189 NOలో అని మనం చెప్తున్నాం. దాని ప్రకారంగా 11 ప్రకారంగా సస్పెండ్ చేయొచ్చు.
కేస్ ఫాల్స్ అలిగేషన్ సార్ నేను చెప్పాను కదా రాసుకోమని చెప్తాను. ఓకే ఒకసారి ఏంటంటే ఒక చార్జ్డ్ ఎంప్లాయీకి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. దానిపైన డిసిప్లిన్ అథారిటీ ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇంపోజ్ చేశాడు. ఇంపోజ్ చేసిన తర్వాత అప్పీల్ ప్రొవిజన్ కూడా ఉంటుంది ప్రతి పనిష్మెంట్కు. ఆ అప్పీల్ పెట్టుకుంటాడు చార్జ్డ్ ఎంప్లాయీ. అది కూడా అప్పీల్ అథారిటీ కూడా కొన్ని సందర్భాల్లో చూసి అతన్ని కన్సిడర్ చేయలేదు. చేయకపోతే ఏంటంటే డిస్కమ్ బోర్డు అనేది ఒకటి ఉంది. మనం డిస్కమ్ బోర్డుకు అతను ఒక రివ్యూ పిటిషన్ పెట్టుకోవచ్చు. అయ్యా వాళ్ళిద్దరు డిసిప్లిన్ అథారిటీ అప్పీలేట్ అథారిటీ ఇద్దరు కూడా నా యొక్క సంజాయిషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ సరిగా పరిశీలించకుండా నాకు అతనికి పనిష్మెంట్ ఇంపోజ్ చేసిండు కాబట్టి మీరు పరిశీలన చేయొచ్చు అని రెగ్యులేషన్ 14 ప్రకారంగా పిటిషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే డిస్కమ్ బోర్డు హయ్యర్ అంటే డిసిప్లిన్ అథారిటీ అప్పీలేట్ అథారిటీ కంటే హయ్యర్ ఎవరు ఉంటే వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక డిఈ గారు డిసిప్లిన్ అథారిటీ అయ్యి అప్పీలేట్ అథారిటీ ఎస్సీ గారు అయ్యి సీజీఎం గారికి రెగ్యులేషన్ 14 ప్రకారంగా పెట్టుకోవచ్చు. ఎస్సీ గారు డిసిప్లిన్ అథారిటీ అప్పీలేట్ అథారిటీ సీజీఎం గారు అయినప్పుడు సిఎండి సార్ రివ్యూ పిటిషన్ పెట్టుకోవచ్చు. సిఎండి గారు అప్పీలేట్ డిసిప్లిన్ అథారిటీ అయినప్పుడు అప్పీల్ డిస్కమ్ బోర్డు ఉంటుంది. అప్పుడు ఈ రెగ్యులేషన్ 14 ప్రకారంగా చేయడానికి డిస్కమ్ బోర్డు కూడా పవర్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి డిసిషన్ తీసుకున్నారంటే దాన్ని రివ్యూ చేసే లేదు. అంటే అది రెగ్యులేషన్ చెప్తాను, అది కూడా రెగ్యులేషన్. కాబట్టి ఈ ఛాన్స్ డిఈ గారు తీసుకొని ఎస్సీ గారు అప్లైట్ అయినప్పుడు సీజీఎం, ఎస్సీ గారు డిసిప్లిన్ అథారిటీ, సీజీఎం గారు అప్లైట్ అథారిటీ, సిఎండి గారు రివ్యూ. సీజీఎం గారు డిసిప్లిన్ అథారిటీ, సిఎండి గారు అప్లైట్ అథారిటీ రివ్యూ డిస్కమ్. ఇప్పుడు ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎనీ ఆఫీసర్సే కానీ ఈవెన్ ఎస్సీ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా పోయి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా వర్క్స్ ఇన్స్పెక్షన్ చేసి రిమార్క్స్ నోటీస్ చేసి కూడా ఇస్తున్నారు. అలాంటి రిపోర్ట్స్ పైన కూడా డిసిప్లిన్ యాక్షన్ ఇనిషియేట్ చేయబడుతుంది. అయితే డిసిప్లిన్ అథారిటీ షోకాజ్ ఇచ్చినప్పుడు ఆ చార్జ్డ్ ఎంప్లాయీ డిసిప్లిన్ మేనర్లో ఇవ్వాలి. హార్ష్గా ఎక్స్ప్లెనేషన్ అనేది రాయకూడదు. రాస్తే 17 ప్రకారంగా యాక్షన్ తీసుకోవచ్చు. రెగ్యులేషన్ 17 రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. క్వశ్చన్ చేసే విధంగా ఉండకూడదు. రాయొచ్చు, రికార్డ్స్ చూపెట్టుకుంటూ రాయొచ్చు. ఇది ఎవిడెన్స్ ప్రకారంగా తన ల్యాబ్స్ లేదని అతను రాయొచ్చు. కానీ క్వశ్చన్ చేసి హార్ష్గా కామెంట్ చేస్తూ ఆఫీసర్స్ మీద రాయదు. రెగ్యులేషన్ 18 ప్రతి పనిష్మెంట్ డిసిప్లిన్ అథారిటీ ఇచ్చిన ప్రతి పనిష్మెంట్కు అప్పీల్ అనేది ఉంటుంది. రెగ్యులేషన్ 18 ప్రకారంగా చార్జ్డ్ ఎంప్లాయీకి ఒక ఫైనల్ ఆర్డర్ ఇస్తారు. చార్జ్డ్ ఎంప్లాయీ ఆ ఫైనల్ ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న దాని నుంచి 3 months లోపల అతను అప్పీల్ సబ్మిట్ చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో కూడా డిసిప్లిన్ అప్పీలేట్ అథారిటీ ఎగ్జామిన్ చేస్తారు. కొన్ని ఏంటి అతను వితిన్ 3 months సబ్మిట్ చేసుకోలేని పరిస్థితి ఎలాంటిది ఒకవేళ ఉండేది ఉంటే మెడికలా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అతను అప్పుడు పరిస్థితి ఏందనేది చూసి కూడా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు. కానీ చాలా సందర్భాల్లో కూడా అలాంటిగా చేసేది ఉండదు. రెగ్యులేషన్ 18 ప్రకారంగా వితిన్ 3 months సబ్మిట్ చేసుకోవాల్సింది.
అదే ఆర్టిజన్స్కి అయితే వితిన్ 30 డేస్లో మాత్రమే ఫైనల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి 30 డేస్లో మాత్రమే అప్పీల్ పెట్టుకోవాలి. రెగ్యులేషన్ 20 ఏంటి? ఒక డిఈ గారు పోయిండు, ఫీల్డ్కి వెళ్ళి ఎగ్జామిన్ చేసిండు, వచ్చి షోకాజ్ ఇచ్చిండు, మైనర్ పనిష్మెంట్ ప్రపోజ్ చేస్తూ షోకాజ్ ఇచ్చారు. ఇచ్చి ఆ డిఈ గారు ఏమనుకున్నాడు, ఆయన ఎక్స్ప్లెనేషన్ వచ్చింది చార్జెడ్ ఎంప్లాయ్ నుంచి. వచ్చిన తర్వాత గ్రేవ్ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇతనికి 1 విత్ ఇవ్వాలి అని అనుకుంటాడు, లేకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటాడు. కానీ అక్కడ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాలేదు. కానీ తొందరలో రాసిస్తాడు, అన్ని విత్తని విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అని రాసిస్తాడు. రాసిన తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇష్యూ అయిపోతుంది. కానీ మళ్ళీ దాన్ని ఆ డిసిప్లిన్ అథారిటీ రివ్యూ చేయడానికి వీలు. ఒకసారి డిసిప్లిన్ అథారిటీ ఏదైతే పనిష్మెంట్ ఇస్తాడో అప్పుడు దాన్ని రివ్యూ చేసే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో కూడా నేను ఎక్కువ ఇచ్చాను దాన్ని తగ్గిస్తాను అనేది కూడా ఉండదు. డిసిప్లిన్ అథారిటీ ఒకసారి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిందంటే దాన్ని మళ్ళీ రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఎనీ డిసిప్లిన్ అథారిటీ ఎవరైనా కాదు. తర్వాత అప్పీలేట్ అథారిటీ కూడా ఒకసారి అప్పీలు ఎంప్లాయీ నుంచి వచ్చిన తర్వాత అప్పీల్ని పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసి రికార్డ్స్ తోటి డిస్పోజ్ చేశాడు. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మాడిఫై చేసే అవకాశం ఉంది యాజ్ పర్ రెగ్యులేషన్ 20. ఇది డిసిప్లిన్ యాక్ట్ రెగ్యులేషన్లో ఉన్న అంటే ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ చెప్పాను. అంటే మన రొటీన్ రోజు మనకి వచ్చే వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత 189 NO 189 మీరు కూర్చోండి. కిందికి రా, నెక్స్ట్ పేజ్ బయట కిందికి రా. ఎన్నో 189 ఓకేనా? NO 189 26/7/2011 స్పెసిఫై చేసిందంటే ఎవరెవరు ఏ యాక్షన్స్ ఎవరి మీద తీసుకోవచ్చు క్లియర్గా ఉంది. దాంట్లో మేజర్ పనిష్మెంట్ ఇస్తే కాంగ్రెస్ కమిటీ ఎవరు అనేది కూడా ఉంది. ఓఎండ్ఎంకు, అకౌంట్స్కు, ఇంజనీర్స్కు అందరికి కూడా ఎవరి మూవ్ చేస్తున్నారు. మౌస్ అక్కడ పెట్టుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఖాళీ ప్లేస్లో క్లిక్ చేయండి. రెడీ దీన్ని దాన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు అక్కడ స్క్రోల్ ఏ క్యాడర్కు ఎవరెవరు డిసిప్లిన్ అథారిటీ, ఎవరు అథారిటీ అథారిటీ, కాన్ఫరెన్స్ కమిటీ కూడా దీనిలో స్పెసిఫై చేస్తారు. తర్వాత ఇంకా కింద అనెక్సర్ లోపల ఏ అథారిటీ ఎవరి మీద ఏ పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, మైనర్, మేజర్. తర్వాత సస్పెన్షన్ కూడా ఎవరు ఏ క్యాడర్కి ఎవరెవరు చేయవచ్చు అనేది అనెక్సర్లో. ఆల్ క్యాడర్స్ మన ఎన్పిడిసిలో ఉన్న అన్ని
అన్ని క్యాడర్స్ సంబంధించిన అథారిటీస్ ఎవరెవరు ఏ పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే కొన్ని దీంట్లో అనెక్సర్లో ఏంటంటే ఏడీ గారు కూడా పనిష్మెంట్ ఇంపోజ్ చేయొచ్చని ఉంది, కానీ ఏడీ గారు చేయరు. ఏదైనా డిఈ గారే చేస్తారు ఓఎన్ఎం గారి మీద. ఎందుకంటే ఈ ఏడీ గారి దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ లేదు. కాబట్టి ఏడీ హ్యాస్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ద డిఈ. డిఈ హ్యాస్ టు టేక్ డిసిప్లినరీ యాక్షన్. డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. ఏవో కూడా అకౌంట్స్ పైన చేయొచ్చు, కానీ ఆయన చేయరు. ఆయన కూడా రిపోర్ట్ మాత్రము ఎస్సీ గారికి సబ్మిట్ చేస్తారు. త్రూ ప్రాపర్ ఛానల్ డిఈ గారి డిఈ గారు ఎస్సీ గారికి సబ్మిట్ చేస్తే డిసిప్లిన్ అథారిటీ ఎస్సీ గారు కాబట్టి అపాయింటింగ్ అథారిటీ ఆయన కాబట్టి అప్ టు జేఓ క్యాడర్ చేస్తారు. అంటే ఎస్సీ దగ్గర కూడా ఓఎన్ఎం స్టాఫ్ కూడా ఉంటారు. ఇప్పుడు వాచ్మెన్ కొంతమంది ఉంటారు అక్కడ, ఆయనే డిసిప్లిన్ అథారిటీ. వాచ్మెన్ డి గారి కంట్రోల్ ఉంటే డి గారే డిసిప్లిన్ అథారిటీ. వాచ్మెన్ ఎస్సీ గారి కంట్రోల్ ఉంటే ఎస్సీ గారి డిసిప్లిన్ అథారిటీ. ఓఎన్ఎం కదా మరి డి గారు తీసుకోవాలని అక్కడ ఎస్సీ గారి కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎస్సీ గారు. ఎస్ఎల్ఐ ఫోర్మెన్ టు కాంపిటెంట్ అథారిటీ ఎస్సీఎల్సీ అప్ టు వాచ్మెన్ టు ఎల్ఐ వరకు డిఈ కాంపిటెంట్. దీంట్లో అన్నిటిలో అన్ని డీటెయిల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్నిటిలో లాస్ట్ కూడా నోట్ అని కూడా రాస్తుంది. ఆ నోట్ కూడా మీరు పరిశీలన చేయాలి. ప్రతి ఫైనల్ ఆర్డర్కు అప్పీల్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వార్నింగ్ కొంత మనకు లాస్ అయింది డిపార్ట్మెంట్, అతనికి మనము ఏం చేస్తాము, ఇప్పుడు ఒక పిఆర్ సరి అయిన విధానంగా పిఆర్ ఇవ్వలేదు, అమౌంట్ పోస్ట్ పోన్ అయింది. అది ఒక 3-4 months తర్వాత 6 months తర్వాత మనకు నోటీస్ వచ్చింది. నోటీస్కి వచ్చినప్పుడు ఏం చేస్తాము, అది ఎంక్వైరీ చేసి ఆ అమౌంట్ ఏదైతే అయిందో ఆ ఎంప్లాయీకి షోకాజ్ ఇచ్చి మైనర్ పనిష్మెంట్ ప్రపోజ్ చేస్తూ బిసైడ్స్ రికవర్ ఆఫ్ అమౌంట్ ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసినది అలాంగ్ విత్ పోస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ అమౌంట్. ఏదైతే అమౌంట్ మనకు రావాల్సిందో ఆ అమౌంట్ సరి ఆ టైంకు రాకపోవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ దాని మీద లాస్ అయినాం కాబట్టి ఆ అమౌంట్ కూడా తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో డిసిప్లిన్ అథారిటీ ఏంటంటే ఆయన దగ్గర తీసుకొని కూడా ఆయనకు వార్నింగ్ ఇస్తూ బిసైడ్స్ రికవర్ ఆఫ్ అమౌంట్. ఒక ఏడీ గారు ఉన్నారు, క్లబ్ సర్వీస్ ఉంది, చేయకుండా డిఫరెంట్ ఒక ప్రిమిసెస్లో ఇండస్ట్రియల్ సర్వీసే కానీ తర్వాత నాన్ డొమెస్టిక్ సర్వీస్లో కానీ కేటగిరీ 1లో ఉండి కేటగిరీ 2లో ఒక సర్వీస్ ఉంది. మనం చాలా సందర్భాలలో చూస్తుంటారు ఫీల్డ్ పోయినప్పుడు కూడా. ముందు షాప్ ఉంటుంది, వెనకకు ఇల్లు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఇట్లా వెనుక పెట్టేస్తారు. అవన్నీ కూలింగ్ అంతా కేటగిరీ 1లో అవుతుంటుంది. కేటగిరీ 2లో ఓన్లీ షాప్ లైటింగ్ మాత్రమే ఉంటుంది. అలాంటి అప్పుడు మాల్ ప్రాక్టీస్ కేసెస్ కూడా బుక్ చేస్తారు. బుక్ చేసి ఆ అమౌంట్ కూడా తీసుకుంటారు. అయితే వీళ్ళు ఎవరైతే మీటర్ రీడర్ అవి పరిశీలన చేయకుండా క్యాజువల్గా చేస్తాడో దానివల్ల ఏమైపోయింది, మనకు అది కూడా కేటగిరీ 2లో రావాల్సిన అమౌంట్ మనకు 1లో బిల్ అయింది. అంటే ఈ అమౌంట్ ఏదైతే అసెస్మెంట్ చేస్తామో ఆ అసెస్మెంట్ అమౌంట్ మనకు క్యాల్కులేట్ చేసి ఆ కన్జ్యూమర్ దగ్గర వసూలు చేస్తాం. ఆ అమౌంట్ మనకు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి దాని మీద కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో డిసిప్లిన్ అథారిటీ ఆ అమౌంట్ మాత్రమే అతనికి వార్నింగ్ ఇస్తూ, బాబు నువ్వు అప్పుడు ఈ సర్వీస్ చూసి నువ్వు దాన్ని కూడా కేటగిరీ 2లో చేంజ్ చేయవలసి ఉంటే చేయలేదు, చేయకపోవడం వల్ల మనకు అమౌంట్ పోస్ట్ పోన్ అయింది, దాని ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి మీ దగ్గర తీసుకుంటున్నాం వార్నింగ్ ఇస్తూ కూడా ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆయన దగ్గర రికవర్ చేస్తాం. చేసినప్పుడు కూడా అతనికి అప్పీల్ ప్రొవిజన్ అనేది ఇవ్వాలి. అంటే మళ్ళీ ఒకసారి అతను పై అథారిటీ అప్పీలేట్ అథారిటీకి చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే lakhs of rupees వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా లక్షలలో ఉంటుంది. కాబట్టి 40,000, 50,000, 60,000 ఇట్లు కూడా రావచ్చు సందర్భాలు.
కాబట్టి ఒకటేసారి డిసిప్లిన్ అథారిటీ కట్ చేయకూడదు. ఆయన కూడా ఒక అప్పీల్ ప్రొవిజన్ అనేది ఇవ్వాలి. ఇస్తే ఆయన ఇంకొకసారి చెప్పుకునేడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు అతన్ని కోర్టుకు వెళ్ళినా మనం ఆయనకు రీజనబుల్ ఆపర్చునిటీస్ ఇచ్చాము అని చెప్పుకునే అవకాశం ఉంటుంది మనకు కూడా. అంటే మనం కౌంటర్ వేయవలసి వస్తుంది ఆయన కోర్టుకు పోతే. అప్పుడు ఆయనకు మీరు డైరెక్ట్ పనిష్మెంట్ ఇంపోజ్ చేశారు, అతనికి మళ్ళీ చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వలేదు అని కోర్టు కూడా మనల్ని పాయింట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రికవరీ ఆఫ్ అమౌంట్ అప్పుడు కూడా మనము అతనికి అప్పీల్ ఇవ్వాలి. తర్వాత ఈ లాస్ట్ పేజీలో నోట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూడండి. నెక్స్ట్ PPMS నెంబర్ 94. మీకు ఏ డౌట్స్ వచ్చినా మీరు పక్కకు రాసుకోండి. అవన్నీ కూడా డౌట్స్ మీరు క్లారిఫై చేస్తా. BPMS నెంబరు 94/31/1994లో ఏంటంటే O&M స్టాఫ్ డ్యూటీస్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చేశారు. అంటే ఇవి టైం టు టైం కూడా మారిపోయినాయి. దీని తర్వాత మళ్ళీ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే వీటిని మనం బేస్గా తీసుకుంటాం. ఎవరెవరు ఏం చేయాలి, JLM ఏం చేయాలి, ALM ఏం చేయాలి, ల్యాండ్ ఇన్స్పెక్టర్ అనేది వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈఆర్ఓలో పనిచేసే వాళ్ళకు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెవెన్యూ బుక్లెట్ ప్రకారంగా ఉంటుంది. LDC బిల్డింగ్ క్లర్క్ ఏం చేయాలి, సీనియర్ అసిస్టెంట్ ఏం చేయాలి, JO బిల్డింగ్ ఏం చేయాలి, నాన్ బిల్డింగ్ అయినా ఏం చేయాలి అనేది రెవెన్యూ బుక్లెట్ ప్రకారంగా ఉంటుంది. రెవెన్యూ నా సబ్జెక్ట్ రాదని చెప్పలేదు, తెలియదని చెప్తున్నాను. వెరీ స్పెసిఫైడ్ ఉంది. ఇప్పుడు బిల్డింగ్ వచ్చింది మనకు, క్లోజింగ్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఎండింగ్ అయిన తర్వాత బుక్లెట్ వస్తాయి కదా, బుక్లెట్ 100% వెరిఫై చేయాలి. బిల్డింగ్ క్లర్క్ 100% కేటగిరీస్ చెక్ చేయాలి. దాంట్లో మైనస్ కొన్ని సందర్భాల్లో సర్వీసెస్కి వస్తుంటే నెగిటివ్ బ్యాలెన్సెస్ కూడా మనం వెరిఫై చేయాలి. దట్ ఈస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అకౌంట్ స్టాఫ్కు ఈఆర్ఓ వాళ్ళకు రెవెన్యూ బుక్లెట్లో స్పెసిఫై చేశారు. ఇది 94 ప్రకారంగా O&M ఉంది. ఇది 1986 అదే ఓకే ఓకే అదే పైది ఫస్ట్ వన్ ఇదే కూర్చో ఒకటే రైట్. ఇప్పుడు మన డి గారు కానీ ఏడి గారు కానీ ఇప్పుడు కొన్ని మీకు కూడా తెలుసు నాన్ డిపార్ట్మెంటల్ ప్యాటర్న్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏం చేస్తాడు, ఆ ఉన్న ఎస్ఎస్లో ఉన్న అతను ఎల్సీ ఫస్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మర్చిపోయి ఆన్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాళ్ళు పడుతున్నారు. ఆ సందర్భంలో కూడా అతను ఆ సబ్స్టేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కొంతమంది ఎందుకంటే వాళ్ళు మీ గ్రామస్తులు వచ్చి కూడా కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన సందర్భంలో కూడా ఆ మనిషి దొరకడు. మనకు ఏడి గారు వితిన్ 48 అవర్స్లో యాక్సిడెంట్ అయిన రిపోర్టు పిఆర్ ఇస్తాడు డి గారికి. దాని మీద డిఈ గారు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాడు. కానీ ఎంప్లాయీ
తను ఉండే నివాసం ఏదైతే మనకు ఫర్నిచ్ చేస్తాడో, నేను ఇంట్లో ఉంటున్నానని రికార్డ్ చేస్తాడో, ఆ రికార్డు ఉన్న ఇంటికి మనం పోయితే సర్వ్ చేస్తే ఆయన ఉండనప్పుడు మనము వాళ్ళ డోర్ కూడా పేస్ట్ చేసి ఇద్దరు విట్నెసెస్ సంతకం తీసుకొని వాళ్ళ ముందు ఫోటో తీసుకొని వాళ్ళ ఇంటికి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, సస్పెన్షన్ ఆర్డర్స్ కానీ మేజర్ పనిష్మెంట్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఏ విధంగా మనము వాళ్ళకు సర్వ్ చేయాలనేది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉంది. ఇది ఒకటే కాదు, కొంతమంది ఏంటంటే తర్వాత వాళ్ళు సస్పెన్షన్ గ్రేవ్ ల్యాప్సెస్ నోటీస్ అయినాయి, మనం సస్పెన్షన్ ఆర్డర్ సర్వ్ చేద్దామని పోతే కూడా తీసుకోకుంటామని ఉండరు, వాళ్ళ ఇంట్లో ఉండరు, తీసుకున్నప్పుడు మనం వాళ్ళ డోర్ పేస్ట్ చేస్తాము, అది చేస్తాము మోడ్ ఆఫ్. తర్వాత ఏంటంటే ఇంకొక అవకాశం కూడా ఉంది, ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేస్తాము, అతను చార్జ్ షీట్ ఇస్తాము, తీసుకుంటాడు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, ఎన్నిసార్లు రిమైండర్ పెట్టినా ఇవ్వడు. అప్పుడు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే పేపర్ నోటిఫికేషన్ పేపర్ ద్వారా ఆ ఛార్జ్డ్ ఎంప్లాయ్కి తెలుపుతాడు. ఏమనంటే, బాబు నీకు ఛార్జ్ షీట్ ఇచ్చాము, నువ్వు రిప్లై ఇచ్చావు, ఈరోజు ఎంక్వైరీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను డివిజన్ ఆఫీస్లో, మీరు ఏమైనా చెప్పుకోదలుచుకుంటే మీరు వచ్చి చెప్పుకోవచ్చు ఈ 10:30 నుంచి 5 గంటల వరకు అని ఎంక్వైరీ ఆఫీసర్ ప్రెస్ నోటిఫికేషన్ ఇస్తాడు. ఒకటి తెలుగు పేపరు, ఒకటి ఇంగ్లీష్ పేపర్లు ఇస్తాడు. అయినా కూడా రాకపోతే అప్పుడు ఎక్స్ పార్టీ ఎంక్వైరీగా అతను ఎంక్వైరీ చేస్తాడు, రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఒక్కోసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. డిసిప్లిన్ అథారిటీ కూడా ల్యాబ్సెస్ ఇప్పుడు అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ మోర్ దెన్ 1 year ఉన్నాడు, మనం ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేశాము, అపాయింట్ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీకి కూడా అతను రాకపోతే ఎంక్వైరీ ఆఫీసర్ ఏం చేస్తాడు, పేపర్కి ఇస్తాడు, మీకు ఈ విధంగా నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేశారు, ఛార్జ్ షీట్ మీకు ఇష్యూ చేయబడింది, మీరు నోటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా మనం వాళ్ళ ఇంటికి పేస్ట్ చేస్తాం. కొన్ని సందర్భాలు కూడా వాళ్ళ అక్కడ ఇల్లు కూడా సరిగా లేకపోతే, అక్కడ ఇల్లు లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం మీద కూడా పేస్ట్ చేస్తాం, పేస్ట్ చేసి అందరికీ తెలియజేస్తాం, చేసి ఈ రోజు ఎంక్వైరీ ఉంటుంది మీరు రండి అని అంటాం. అప్పుడు కూడా అతను రాకపోతే అది ఎక్స్ పార్టీ ఎంక్వైరీ అయితే అనేది యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. డిసిప్లిన్ అథారిటీ ఎంక్వైరీ కూడా వస్తాడు, కానీ షోకాజ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఇవ్వకపోతే కూడా బాబు నీకు షోకాజ్ ఇచ్చాము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నీకు ఇన్నిసార్లు రిమైండర్ చేసిన, కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే 15 daysలో తెలుపుకో, లేదంటే నీ మీద యాక్షన్ తీసుకోకూడదు. తీసుకుంటారు, మేజర్ పనిష్మెంట్ కాంగ్రెస్ కంపెనీకి రివ్యూ చేసి ఇస్తాడు, మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేసేస్తాడు, చేపట్టి ఇచ్చేస్తాడు. మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. పర్సన్కు కంపల్సరీ అపాయింట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. Yes. జనరల్గా డివిజన్ ఆఫీసులలో పనిచేసే పిఆర్ఎస్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఏంటంటే మనకు చేంజ్ రిటర్న్స్ ప్రతి నెల శిక్షణ ఆఫీసర్ నుంచి వస్తుంది. అవి అక్కడ ఏం రాస్తాడు, ఎంప్లాయీ నో చేంజ్ అంటే మనం శాలరీ క్లెయిమ్ చేస్తాము, ఇచ్చేస్తాం. అబ్స్కాండింగ్ ఫ్రమ్ డ్యూటీ అని వచ్చిందంటే ఆ పిఆర్ఎస్ సెక్షన్కి సంబంధించిన ఎంప్లాయీ ఏం చేయాలంటే ఆ కాపీని ఏడీఎం వాళ్ళకి ఇవ్వాలి. ఏడీఎం వాళ్ళకు ఇస్తే ఏం చేస్తారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్పార్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ కాల్పార్ చేసిన తర్వాత కూడా అతను రాకపోతే షోకాజ్ ఇస్తారు. షోకాజ్ ఇచ్చిన తర్వాత కూడా అతను మోర్ దెన్ 1 year అయిపోయింది, ఆయన కూడా రాలేదు. రాకపోతే ఏంటంటే ఇవన్నీ రికార్డ్ బిల్డప్ అయి ఉంటాయి కదా, ఇది చేంజ్ రిటర్న్ ప్రతి నెల మనకు అబ్స్కాండింగ్ ఫ్రమ్ డ్యూటీ అని వస్తుంటుంది. మీరు ఇచ్చిన దాని మీద బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ కాల్పార్ చేస్తాడు. కాల్పార్ చేసిన తర్వాత కూడా రాకపోతే షోకాజ్ ఇస్తాడు, ఆయన కానీ రాలేదు. రాకపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఈ రిపోర్ట్ ఇవన్నీ కూడా
రికార్డు బిల్లపై ఉంటుంది కాబట్టి ఆ రికార్డు బేస్ చేసుకొని డిఈ గారు ఎస్సీ గారికి ఇంకోర్ ఆఫీసర్ అపాయింట్ చేయండి, ఇద్దరు మోర్ దెన్ 1 year అయితే అబ్స్టాండింగ్ ఫ్రమ్ డ్యూటీ కాబట్టి ఇంకోర్ ఆఫీసర్ అపాయింట్ చేయండి అంటే ఇంకో ఎస్సీ గారు ఇంకోర్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు. ఇంకోర్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ అతనికి ఇస్తాడు, ఆయన ఒకవేళ ఛార్జ్ షీట్కి రిప్లై ఇస్తే ఓకే, లేదంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేసి రిపోర్టు ఎక్స్ పార్టీ రిపోర్ట్ ఇచ్చేస్తారు డిఈ గారు డైరెక్ట్గా ఆయన మళ్ళీ ఒకసారి షోకాజ్ నోటీస్ ఇస్తాడు. యాజ్ పర్ 74 ప్రకారంగా రెగ్యులేషన్ 28(3)A ఎస్ఆర్ పార్ట్ 1 ప్రకారంగా ఆయన మీద యాక్షన్ ఇనిషియేట్ చేయవచ్చు. దీనిలో కాన్ఫరెన్స్ కమిటీకి కూడా అవసరం లేదు. ఒక ఎంప్లాయీ ఎన్ని ప్రైవేట్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. అతన్ని మోర్ దెన్ 48 hours జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేసిన తర్వాత ఆ కేసు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడానికి లేట్ అవుతుంది. మోర్ దెన్ 2 years అయ్యే వరకు అతన్ని రీఇన్స్టేట్ చేయాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అతను సస్పెన్షన్లో ఉంచుతారు. మోర్ దెన్ 2 years తర్వాత ఆయన సస్పెన్షన్ అనేది రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు అతనికి ఆయన ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తున్నాడు, అటెండ్ అవుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆయన దాంతో అన్నింటికి కోఆపరేట్ చేస్తున్న అనే ఇన్ఫర్మేషన్ వస్తే అతన్ని మోర్ దెన్ 2 years తర్వాత రివ్యూ చేసి అతన్ని రీఇన్స్టేట్మెంట్ చేస్తారు. అప్పటిదాకా చేయడానికి ఒక ఎంప్లాయీని మనం సస్పెండ్ చేసినప్పుడు ఆ ఆర్డర్లో రెగ్యులేషన్ 11 ప్రకారంగా మనము ఎంక్వైరీ సస్పెండ్ చేసినప్పుడు ఆ సస్పెన్షన్ ఆర్డర్లో కూడా మనం రెగ్యులేషన్ 56 ప్రకారంగా సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఎవరైతే సస్పెండ్ చేస్తారో వాళ్ళు 3 months పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ 3 months ప్రతి నెల సస్పెండ్ అయిన ఎంప్లాయీ ప్రతి నెల ఏం చేయాలి, ఆ కన్సర్న్డ్ ఏఈ సెక్షన్ ఆఫీసర్ ఒక ఓఎంఎం అయితే ఏఈ గారికి, ఒక అకౌంట్స్ పీపుల్ అనుకో ఎవరైనా ఏఓ దగ్గర ఏది కరెక్ట్గా పిఆర్ ఇవ్వకుండా సస్పెండ్ అయిన వాళ్ళు ఉంటే ఏఓ గారికి, తర్వాత లేదు ఇంకా వేరే ఏదైనా ల్యాబ్సెస్ మీద రీజనల్ ఆఫీసులు అయితే జిఓ డిఈ గారికి, ఎస్సీ ఆఫీసులు అయితే ఎస్సీ గారికి అండర్టేకింగ్స్ అనేది ప్రతి నెల ఆ సస్పెండ్ అయిన ఎంప్లాయీ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, నేను ఎక్కడ పని చేయట్లేదు, నేను హెడ్ క్వార్టర్లో ఉంటున్నాను, నేను ఎంక్వైరీ ఆఫీసర్తో కోఆపరేట్ చేస్తున్నాను అని ప్రతి నెల ఆయన అండర్టేకింగ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని 3 months ఇస్తారు సస్పెండ్ చేసిన అథారిటీ. ఆఫ్టర్ 3 months ప్రపోజల్స్ సిఈహెచ్ఆర్డీకి కార్పొరేట్ ఆఫీస్కి పంపిస్తారు. సిఈహెచ్ఆర్డీ గారికి పంపించేటప్పుడు ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్లో డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా రాసేసి ఆయనే ఎంక్వైరీ ఆఫీసర్ కోఆపరేట్ చేస్తున్నాడు, చేస్తున్నాడని రాయాలి, లేకపోతే లేదని రాయాలి. ఆయన ఎప్పుడు సస్పెండ్ అయ్యిండు, ఆయనకు ఎప్పుడు ఛార్జ్ షీట్ వచ్చింది, ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనేది కూడా పరిశీలన చేయాలి. ఏంటి, ఒక ఛార్జ్డ్ ఎంప్లాయీ మనం ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేస్తే ఆయన మీద ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేసింది. ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ అయిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఇష్యూ చేసి అతనికి సర్వ్ చేస్తాం. సర్వ్ చేయగానే ఆయనకు ఆ డేట్ ఆఫ్ రిసిప్ట్ నుంచి 15 days లోపల అతను ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎంక్వైరీ ఆఫీసర్. అతను ఒకవేళ ఆ 15 daysలో ఇవ్వకుండా డ్రాగన్ చేస్తూ నెలల కొద్ది ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఆయనకు సస్పెన్షన్ ఏదైతే మన సబ్సిస్టెన్స్ అలవెన్స్ యాజ్ పర్ రెగ్యులేషన్ 50%, 56 ప్రకారంగా ఇస్తున్నాం 50%, దాన్ని 25% మాత్రమే ఇస్తాం. ఏది ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొలాంగేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫీస్. ఆయన సస్పెన్షన్ ఆయనే బాధ్యుడు, ఏది కంటిన్యూ ప్రొలాంగేషన్ సస్పెన్షన్. కాబట్టి అప్పుడు ఇచ్చే 50% కూడా
ఆఫ్ చేస్తాం, 25% మాత్రమే పేమెంట్ చేస్తాం. అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది సబ్సిస్టెన్స్ అలవెన్స్ కార్పొరేట్ ఆఫీస్ పంపించేటప్పుడు అది కూడా ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీరే చార్జ్ షీట్ అతను సర్వ్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ మీరే సబ్మిట్ చేస్తారు, ఇంకో ఆఫీసర్ ట్రాన్స్మిట్ చేస్తారు అన్నప్పుడు మీ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చార్జ్ షీట్ అగ్నాలెడ్జ్ చేసిండో, ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిండు. డిలే జరిగితే ఆ పీరియడ్కు ఆ అమౌంట్ 25% మాత్రమే ఇవ్వాలి. మీరు రాయండి, రాస్తే సీజీఎం గారు అదే పీరియడ్కు ఇచ్చేస్తారు, 25% ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది, చూడాలి, కంపల్సరీగా చూడాలి. చార్జ్డ్ ఎంప్లాయీస్, సస్పెండ్ అయిన ఎంప్లాయీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 3-4 అయ్యారు, కావాలని కూడా ట్రావెల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలు. అప్పుడు ఇవ్వకపోతే అది ఇతను చేపట్టి వాళ్ళ పీరియడ్ కూడా సస్పెన్షన్, ఎంక్వైరీ చేయాలంటే అందరి ఎక్స్ప్లెనేషన్స్ రావాల్సిన అవసరం. రాకపోవడం వల్ల ఆయన ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు, 1-2 రిమైండర్స్ ఇచ్చి డైరెక్ట్ కండక్ట్ చేస్తారు ఎంక్వైరీ. కానీ ఆ 1 month కూడా ఈయన చేపట్టేది కాబట్టి అతనికి మనం ఆ పీరియడ్కు 25% మాత్రమే ఇవ్వాలి. ఎస్ఆర్ రెగ్యులేషన్ 56 Part 1. కంటిన్యూగా బ్రేక్ ఉంది, బ్రేక్ ఉందా? బ్రేక్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యాక్చువల్గా మనం డైలీ రొటీన్గా ఇప్పుడు మీకు మెటీరియల్ ద్వారా చెప్పారు, మనం డైలీ రొటీన్గా మనం ఏ విధంగా యాక్షన్స్ చేస్తాం, ఇనిషియేట్ చేస్తాం అనేది మనం పరిశీలన